ఒక తరానికి ఒక్కో అత్యుత్తమ ఆటగాడు ఉంటాడు. కానీ ప్రస్తుత క్రికెట్లో మాత్రం చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వీరిలో ఎవరు అత్యుత్తమం అంటే మాత్రం చెప్పడం కాస్త కష్టమే కదా. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. కానీ వీరిద్దరిలో గొప్ప బ్యాటర్ ఎవరు అంటే మీరేం సమాధానం చెప్తారు? ఇద్దరు గొప్ప ఆటగాళ్లలో ఒకరిని ఎంచుకోవడం కూడా కష్టమే కదా. అయితే ఇదే ప్రశ్న ఓ పాక్ మాజీ ఆటగాడికి ఎదురైంది. అతడు ఇచ్చిన సమాధానం మాత్రం ఆసక్తికరంగా ఉంది. అతడు వారిద్దరినీ కాకుండా వేరే బ్యాటర్ను ఎంచుకోవడం విశేషం. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్లో టీమిండియాను అపజయమే లేకుండా ఫైనల్స్కు చేర్చిన రోహిత్ శర్మను అతడు ఎంచుకున్నాడు. దీనికి గల కారణాన్ని వివరించాడు. అత్యుత్తమ బ్యాటర్ ఎవరంటే మాత్రం నేను రోహిత్ శర్మ పేరే చెబుతాను. అతడు అన్ని రకాల షాట్లు ఆడతాడు. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడే, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే సచిన్ టెండూల్కర్ ఆడిన కాలం వేరు. సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఆడుంటే వన్డేల్లోనే 100 సెంచరీల కంటే ఎక్కువ నమోదు చేసేవాడు. ఇక అందరూ రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని అంటుంటారు. ఎందుకంటే అతడు వన్డేల్లో కొట్టిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగుల కారణంగానే. వన్డేల్లో 3 సార్లు డబుల్ సెంచరీలు బాదాడు. ఇది చాలా అరుదు. ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డు అతడి పేరిటే ఉంది అని జునేద్ ఖాన్ ఓ పాడ్కాస్ట్ లో వివరించాడు. రోహిత్ శర్మ గత టీ20 ప్రపంచ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ ఏడాది వన్డే క్రికెట్ పైనే ఎక్కువ దృష్టి సారించిన విషయం తెలిసిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.